నా పేరు పోతు అశోక్ పద్మశాలి. నా యొక్క పార్టీ స్టేట్ అండ్ నేషనల్ పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ. నేను 2018లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 18 నుంచి 19, 20 వరకు కూడా దగాపడ్డ దక్షిణ భారతదేశం అని ఒక 16 పార్టీలను ఏకదాటిగా తీసుకొచ్చి ఆ యొక్క కూటమికి నన్ను అధ్యక్షుడిగా చేయడం కూడా జరిగింది. దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలను ఏకం చేస్తూ ఈరోజు 100 పైచిలకు పార్టీలు అని చెప్పి ఆహ్వానించగానే ఏ విధంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టినామో అయిపోయింది. కానీ ఈ తెలంగాణలో 2 పవర్ఫుల్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం ఖచ్చితంగా పోయి అప్లికేషన్ తీస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళ మీద ఫోర్స్ చేస్తూ, అదేవిధంగా ఢిల్లీలో కూడా ఒకసారి ఈ ఉమ్మడి రాష్ట్రాల జాతీయ పార్టీలు కానీ స్థానిక పార్టీలు కానీ కంపల్సరీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయవలసిన ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది తొలి ప్రారంభం, ఇది పరిచయ వేదిక. సపోజ్ ఇప్పుడు మా రాష్ట్రంలో మాకెంతమంది రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో తెలియదు. మరి రాజ్ కుమార్ గారు చేసిన ఈ కృషికి నేను అతన్ని అభినందిస్తున్నా. అదేవిధంగా మరింత ఉత్సాహంతో ఇంకా ఈ దక్షిణ రాష్ట్రాలను ఇంకా ఏకం చేస్తూ మరొకసారి ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రస్తారోకో ధర్నా చేయాల్సిన ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటు ప్రధానికి తెలవాల్సింది 2019 में हैदराबाद का सुप्रीम कोर्ट बेंच लाने के लिए तो పోరాట किया था. దయచేసి మీకు మిత్రులారా, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది చాలా సంతోషకరమైన విషయమైనా ఖచ్చితంగా మనము ఎంపీలను ఫోర్స్ చేయాలి, మంత్రుల మీద ఫోర్స్ చేయాలి, ఢిల్లీలో ధర్నాలు చేయాలి, రస్తారోకోలు చేస్తేనే మనము దగాపడ్డ దక్షిణ భారతదేశం తెచ్చుకోగలుగుతాము.